నమస్తే, మీ పేరు? ఎల్లయ్య. ఏం చేస్తుంటారు? రిక్షాబండి. ఏంటి, ఏ ప్రాంతం మీది? కృష్ణలంక ఇక్కడే కృష్ణలంక ఏరియానా? ఏంటి బాబాయ్, మరి ఈ మీ తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ రావు గారు ఒకవైపు, అవినాష్ గారు ఒకవైపు పోటీలో ఉన్నారు కదా, ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? గద్దె రామ్మోహన్ రావు గారు గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే మంచి పనులు చేస్తున్నాడు, బాగా పని చేస్తాం, చాలా బాగా చేస్తున్నాడు. లేని వాళ్ళు కూడా చాలా ఉపయోగపడుతున్నాడు, మంచి పనులు చేస్తున్నాడు. ఏంటి మరి అవినాష్ గారు రిటైనింగ్ వాళ్ళు కట్టించాము, ఖచ్చితంగా మేము గెలుస్తామని అంటా ఉన్నారు. రిటర్న్ వాళ్ళంటే అది ఎప్పటి నుంచో అమలు ఉంది కదా, అది ఇవాళ కానీ చంద్రబాబు నాయుడు ఉన్న ఎమ్మెల్యేనే అది ఆఫర్లో ఉంది. అది ఇప్పుడు అధికారం వాళ్ళు ఉంది కాబట్టి ఎక్కడిస్తున్నారు అంతే. ఏంటి అసలు గద్దె రామ్మోహన్ రావు గారు 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, ఎలాంటి న్యాయం చేశారంటారు ప్రజలకు? కానీ ఇక్కడ అభివృద్ధి చేశాడు అందరికీ, ఎవరికి లేరనుకుండా మిస్ అవ్వకుండా బాగా చేశాడు, చక్కగా అన్ని పనులు చేశాడు. నాకు రిక్షాబండి లేదు, నాకు ఆయన ఇప్పించాడు, ఆయన పెట్టినానే నాకు ఇప్పించాడు. అలా ఎంతమందికి హెల్ప్ చేసి ఉంటారు ఈయన? చాలామంది చేశాడు, తోపుడు పనులు ఇప్పించాడు, రిక్షా పనులు ఇప్పించాడు, ఏంటి ప్లాట్ఫారం రిక్షా పనులు ఇప్పించాడు, మిక్చర్ పనులు ఇప్పించాడు, అన్నీ ఇప్పించాడు, చాలా బాగా చేశాడు. మంచి వ్యక్తి అంటారు అయితే? మంచి వ్యక్తి, చాలా మంచి మనిషి, నెంబర్ 1 క్యాండిడేట్. గెలిచే అవకాశం ఉందంటారు ఈసారి? గెలిచే అవకాశం ఉందా? గెలుస్తాడు, గ్యారంటీగా గెలుస్తాడు, సమస్య లేదు అక్కడ. అక్కడ మీ ఏరియాలో ఏమైనా సమస్యలు ఉన్నాయా ఈరోజు? మా ఏరియా అంటే కట్ట కింద అది రిటర్న్ వాళ్ళు కట్టాయి కదా, అక్కడ ఆ ఏరియా మాది. అది ఓవరాల్గా ఎలా అనిపించింది బాబాయ్ జగన్ గారి పరిపాలన? అసలు ఏ జగన్ బాబాయ్ తింటారు, కూలి లేకుండా పోతుంది. ఉంటారు ఇచ్చారు, పని చేసేవాడు, కూలి పని చేసేవాడు కూడా ఇబ్బంది అయిపోతుంది. ఏముంది అక్కడ, పొద్దునుంచి సాయంత్రం దాకా కూలి పని చేసేవాడు, కూలి అలవాటు ఉంటుంది. ఆడు 200 300 పెట్టాలి, ఇంటికి తీసుకెళ్తే 200 300 ఏ సరిపోతుందో చెప్పు. ఎప్పుడన్నా ఉందా? ఏనాడు ఉందా? ఏనాడు లేదు. మరి ప్రభుత్వం వచ్చిన కంటే మరీ దరిద్రంగా ఉన్నాను మీరు ఏమనుకోండి. అదే ఎందుకని ఇంత వ్యతిరేకత వచ్చింది జగన్ గారి మీద? జనాలే మారిపోయి ఉంది. ఏముంది అక్కడ, ఏం చేస్తున్నాడు ఆయన? ఎవరికేం చేస్తున్నాడా? ఒక ఇల్లు ఇచ్చలేదు, ఏ లేదు. ఒక కనీసంగా లేబర్కి ఏమైనా పట్టించుకున్నాడా? ఏమైనా ఉండడానికి ఇల్లు ఇచ్చాడా? అది అన్నాడు, ఇది అన్నాడు, ఏం చేయడం ఇంతవరకు ఏ అవకాశం లేదు అక్కడ, ఏం చేయట్లేదు అక్కడ. గతంలో ఈ రిక్షా తోపుడు బండి తోకి మీరు ఎంత సంపాదించుకునేవారు? ఈరోజు ఏంటి అసలు పరిస్థితి? బాబు ఒకప్పుడు గతంలో ఎట్టనా 200 300 400 తోలేడు. వాళ్ళు కనీసంగా అన్నం తింటా కూడా ఆధారం లేకుండా పోయింది మాకు. మరి ప్రభుత్వం అట్లా చేస్తుంది, మరి ఏం చేస్తాం జనాలు? రెండో అవకాశం కూడా అడుగుతున్నారు జగన్ గారు. అవకాశంగా అడుగుతారు, వాళ్ళు ఏమన్నా వాళ్ళ అవసరం ఉన్నప్పుడు అడుగుతారు. అవసరం తిరిగాక మగం కూడా వాళ్ళు చూడరు అక్కడ, ఏమన్నా అక్కడ. అందుకేనా ఇప్పుడు ఇవాళ ఒక్క రోజుతో అయితే అనుకోవచ్చు. ఇప్పుడు ఏంటి 69 70 కానీ 50 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం మేము. ఎవరు వెళ్ళగొట్టలో ఏంటది ఇంతవరకు ఏం పట్టించుకోవట్లేదు, ఎవరు ఏం చేయట్లేదు అక్కడ. ఒక రిటర్న్ వాళ్ళకి అయితే సరిపోయింది ఏంటి అక్కడ. జనం పరిస్థితి ఏంటి, జనం రూపం ఏంటి, ఎలా చేస్తున్నారా ఏంటి అనేది కష్టంగా అర్థం చేసినోడే అది మనిషి. మరి పథకాల ద్వారా అందరికీ అకౌంట్లోకి డబ్బులు వేస్తున్నాను అంటా ఉన్నారు కదా, ఏ వస్తాడు, ఎవరికి వస్తాడు? నాకు ఎంతవరకు పెన్షనే లేదు. మరి ఎందుకని బాబు, ఎందుకు పెన్షన్ 4 సార్లు పెట్టాను. దాంట్లో ఆధార్ కార్డు మీద 50 సంవత్సరాలు ఉన్నాడు, రాస్తున్నాడు, ఎంతవరకు రాలేదన్నాడు. మరి ఏం చేస్తాం? ఇప్పుడు నాకు ఎవరు లేరు. వెనక ముందు నా భార్య చనిపోయింది, మా అబ్బాయి చనిపోయాడు, ఉండే ఒక్కనే. దీని మీద ఆధారం బయట బతకాలంటే కష్టంగా ఉంది. ఒక పూట ఉండే ఒక పూటలాగా అట్ట దొల్లేస్తున్నాం బయట. మరి అసలు ఎవరు గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు మీరు ఓవరాల్గా? జగన్ గారు ఓవరాల్గా అయితే ఎంతసేపు ఎప్పుడు మామూలుగా వాళ్ళు వెళ్తుందే బాగుంటుందని అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు వెళ్తే కొద్దిగా ఏదైనా కొద్దిగా అవకాశం దొరికితే బాగుంటుందని నాకు కోరిక. మరేంటి బాబు, 65 ఏళ్ళ నుంచి మీరు రాజకీయాలు చూస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరి పరిపాలన మీకు బాగా నచ్చింది ఈ 60 ఏళ్ళ నుంచి? 60 ఏళ్ళ నుంచి ఎవరి పరిపాలన నాకే సరిగ్గా నచ్చలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేశాడు, కొద్దిగా చక్కగా నీట్గా బాగుంది. దాదాపు ప్రతి కుటుంబాలు కూడా కడుపు నుండి అన్నం తినే వాళ్ళు ఉన్నారు, కష్టపడి రూపాబాబు వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు వహించగలంటే మందాగాలంటే ఇప్పుడు ఈ పరిపాలన మరీ దారుణంగా ఉందన్న మీరేమనుకోండి. అంతకుముందే లేదు ఇంతవరకు. ఏంటి కరెక్ట్గా ఇల్లు ఉన్నాయంటే కరెంటు బిల్లు రావాలంటే 3000 4000 5000 వస్తుంది కరెంటు బిల్లు. ఎక్కడ తీసుకొచ్చి కడతారు? పొద్దున్న నుంచి సాయంత్రం కష్టపడేవాళ్ళు. ఇప్పుడు నేను రిక్షా వెళ్తున్నా, నాకు ఇల్లు ఉంది, కరెంటు బిల్లు వస్తుంది 4000 5000 అంటే ఎక్కడ తీసుకొచ్చి కట్టలేదు. ఈ నెల ఎంత వచ్చింది బాబు కరెంటు బిల్లు మీది? నాకు అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, ఏదో నెలకి ఒకసారి అట్టగా
1000, 2000, 3000 ఇట్లా వస్తూ ఉంటుంది. మీకు 1000, 2000, 3000 వస్తుందా? ఏదో గతంలో ఎంత వచ్చేది కరెంట్ బిల్లు? అప్పుడు తక్కువేనారా, 150, 200, 400 నుంచి ఎక్కువ లేదు. ఇప్పుడు మరీ దారుణంగా వస్తుంది అంట. ఆ వరద బాధలు వచ్చినాయి, ఏం పట్టించుకోలేదు. కనీసంగా వరద బాధలు వచ్చినప్పుడు అయితే ప్రతి ఎవరైనా సరే ఇల్లు మునిగిపోయినా ఏంటని వచ్చి కనీసంగా రూపాయి ఇచ్చినా రాదు లేడు. ఈయన రూపాయి ఇచ్చాడు, 10 రూపాయలు ఇచ్చాడు, 1000 రూపాయలు ఇచ్చాడు, తెల్లారి కరెంటు బిల్లు అవన్నీ దాని మీద వేసి పడేసాడు. ఏం సుఖం అక్కడ. ఏంటి బాబాయ్, ఆఖరిగా మీ ఎమ్మెల్యే, ప్రస్తుతంగా ఉన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారి గురించి చెప్పాలంటే ఒక్క మాటలో ఏం చెప్తారు బాబాయ్? అసలు ఒక మాటలో చాలా కరెక్ట్ ఉన్నాను. ఆయన గద్దె రామ్మోహన్ గారు నంబర్ 1 క్యాండిడేట్. ఆయన గెలుస్తాడు, నాకు నమ్మకం ఉంది. అది మీరు ఏమని అనుకోండి. రైట్, థ్యాంక్ యూ బాబు.